హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఒక తల్లితో తన కొడుకు ఇలా చెప్తాడు. పొద్దున్నే మా అబ్బాయి ఆఫీస్కి వెళ్ళబోతూ, అమ్మ నీ బట్టలు నీ సామాన్లు అన్నీ సర్దుకో అన్నాడు. నేను ఏ ఊరు వెళ్ళాలి బట్టలను సర్దుకోవడానికి అని నాకు అర్థం కాక అయోమయంగా వాడి ముఖానికేసి చూశాను. నా భావం వాడికి అర్థం అయినట్టు ఉంది. చూడమ్మా, నేను మీ కోడలు ఉద్యోగాల్లో చాలా బిజీగా ఉంటాము. ఇక నీ మనవడిని హాస్టల్లో జాయిన్ చేస్తున్నాము మంచి చదువు కోసం. ఇలా ముగ్గురము తీరుబడి లేకుండా ఉంటున్నాము. నిన్ను చూసుకోవడానికి మాకు వీలు పడదు. అందుచేత నిన్ను వృద్ధాశ్రమంలో చేర్పించాలని నిర్ణయించుకున్నాము నేను నీ కోడలు అన్నాడు. నేను మౌనంగా ఊరుకున్నాను. అలా ఉండడం నాకు అలవాటైపోయింది. లేకపోయినా వాళ్ళందరూ నిర్ణయించుకున్నారు అని చెప్పాక నేను చేయగలిగింది ఏమిటి? నేను కట్టుకునే 3-4 కాటన్ చీరలు, నేను రోజు పూజ చేసుకునే దేవుడి పటం, నేను చదువుకునే పూజా పుస్తకాలు ఒక బ్యాగులో సర్దుకున్నాను. ఇంకా సర్దుకోవడానికి నాకు ఏమున్నాయి అని సాయంత్రం మా అబ్బాయి వచ్చే వరకు నేను తయారుగానే ఉన్నాను. మా అబ్బాయి వచ్చాడు. మా అబ్బాయితో మీ అమ్మగారిని వృద్ధాశ్రమంలో దింపేసి రండి, నేను ఆలోపు వంట చేస్తాను ఇద్దరికి. అలాగే అని చెప్పి నా కొడుకు పదమ్మ బయలుదేరదామన్నాడు. నాకు కొడుకుని కోడల్ని వదిలి అసలు వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. చాలా బాధగా ఉంది. కళ్ళలో నీళ్లు తిరిగాయి. అవి తుడుచుకుంటూ మా కోడలు వైపు కేసి, చూడమ్మా, అయినా ఎప్పుడైనా నిన్ను అనకూడని మాటలేవైనా అని ఉంటే, నిన్ను బాధ పెట్టి ఉంటే క్షమించు. మీరిద్దరూ కలిసి సుఖంగా ఉండాలన్నదే నా కోరిక. ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా చూడాలని కోరుకుంటున్నాను అన్నది. ఆ ముసలి కన్నీళ్ళకి ఏం కాదు కానీ, మీరు ఎలాంటి వారు, మమ్మల్ని ఎలా చూసుకున్నారు, మీ కొడుకును చిన్నప్పటి నుంచి ఎలా పెంచారో అన్నీ తెలుసు. ఇప్పుడు ఎందుకు ఈ దొంగ నాటకాలు? మా బతికేదో మేము సంతోషంగానే బతుకుతాం అంది కోపంతో కోడలు. అప్పుడు మా వాడు అందుకొని, అవును, నువ్వు నిజమే చెప్పావు. మా అమ్మ ప్రేమగా చూసుకోలేదు. నాకు ఖర్చులకు ఎక్కువ డబ్బులు ఇచ్చేది కాదు. మా బాబాయిలకు బుక్కులు కొనుక్కోవడానికి మాత్రం వాళ్ళకిచ్చేది. నా పుట్టినరోజు నాడు ఏనాడు కేకు కొని కట్ చేయనివ్వలేదు. ₹1 చాక్లెట్తో ఈసారి సరిపెట్టుకోమని. నా మీద ప్రేమ ఈవిడకు ఆనాడు పొంగిపోలేదు, ఈనాడు లేదు. ఈవిడ నాకు దూరంగా ఉంటే బాగుంటుంది అన్నాడు. నేను కన్నీళ్లు దిగపట్టుకున్నాను. ఆటో వృద్ధాశ్రమం వైపు పరిగెడుతూ ఉంది. దానిలో కూర్చున్న నాలో ఒకప్పటి స్మృతులు సుడులు. మా ఆయనకు 6 తమ్ముళ్ళు చెల్లెళ్ళు. అందరి బాధ్యత మా ఆయన మీదే ఉండేది. చేసేది చిన్న ఉద్యోగం. మా అత్తగారికి నేనంటే అసలు ఇష్టం ఉండేది కాదు. కావలసినంత కట్నం తేలేదని, పెట్టిపోతలు పెట్టలేదని నన్ను సూటిపోటి మాటలతో బాధించడమే కాకుండా, ఎవరూ లేనప్పుడు కొట్టడం తిట్టడం కూడా జరిగేవి. కానీ ఆవిడ ఏం చేసినా నేను ఆ విషయాలను మా అమ్మ వాళ్ళతో కానీ మా ఆయనకు కానీ చెప్పలేదు. మా ఆయన ఇంట్లో ఏం జరుగుతున్నది అన్నది పట్టించుకునేవాడు కాదు. వచ్చిన జీతం అంతా వాళ్ళ అమ్మగారి చేతిలో పెట్టేవాడు. వీడు పుట్టి పెరిగి స్కూల్కి వెళ్తున్న సమయంలో వాళ్ళ నానమ్మతో గొడవపడేవాడు. ముసలిదానా, మా నాన్న కష్టపడి సంపాదించి నీ చేతిలో పెడుతున్నాడు. మా అమ్మ ఒక మొద్దు, అసలు ఏమీ పట్టించుకోదు అని అనేవాడు. వాడు ఉన్నంతసేపు మా అత్తగారు నోరు ఎత్తేది కాదు. కానీ వాడు అటు వెళ్ళగానే నా మీద విరుచుకుపడేది. ఎంత నంగనాచివే, పిల్లాడిని ఎలా పెంచుతున్నావు చూడు. నా మీద లేనిపోనివన్నీ వాడికి నూరిపోసి నా మీదకి ఉసిగొల్పుతున్నావా? లేకుంటే వాడు ఇన్ని మాటలు నన్ను అనగలిగేవాడా అనేది. ఒక్కోసారి కోపంతో ఊగిపోయి నేను అన్నం తింటున్న కంచంలో నీళ్లు పోసేది. జీవితం అలా సాగుతూ ఉండగా
మా అబ్బాయి ఇంజనీరింగ్ కాలేజీలో చేరాడు. మా మరుదులు వాళ్ళ జీవితాల్లో స్థిరపడ్డారు. కానీ వాళ్ళు ఎవరు మా ఆయన గురించి కానీ మా గురించి కానీ పట్టించుకునేవారు కాదు. వాళ్ళు ఎవరైనా ఇంటికి వస్తే మా అత్తగారు వారికి మూటగట్టి ఇచ్చేది. ఆవిడ సంసారాన్ని దోచిపెడుతున్నా నేను ఏమీ అనకపోవడంతో మా అబ్బాయికి ఒళ్ళు మండిపోయేది. పాపం కాలేజీకి పోయే మా వాడికి 3 చుక్కలే ఉండేవి. వాడికి ఇవ్వడానికి డబ్బులు ఉండేవి కాదు. వాళ్ళ నాన్నగారిని అడిగితే మీ నానమ్మని అడుగుపో అనేవాడు. నానమ్మ దగ్గరికి వెళ్ళి అడిగితే డబ్బులు ఎక్కడున్నాయి, అన్నీ ఇంటి అవసరాలకు ఖర్చయిపోయాయిగా అనేది. దాంతో కోపంతో మావాడు అప్పుడప్పుడు వాళ్ళ నాన్నగారిపై అరిచేవాడు. ఇలాంటి దద్దమ్మలు సన్యాసంలో కలవాలి, ఇలా ఉండకూడదు. అప్పుడు నాకు ఈ దరిద్రపు పుట్టుక ఉండేది కాదు అన్నాడు. ఆ రోజు రాత్రి మా ఆయన నా చేతులు పట్టుకుని విలవిలా ఏడ్చాడు. సరే, మేము తప్పు చేశాం, నన్ను క్షమించు అన్నాడు. సారీ, మేము తప్పు చేశాం, నన్ను క్షమించు అన్నాడు. ఆయన అలా ఏడుస్తున్నా నా కంటిలో ఒక చుక్క నీరు కూడా రాలేదు. ఎందుకంటే నా గుండె ఎప్పుడో బండబారిపోయింది. అది కరిగితే కదా కన్నీరు వచ్చేది. నా మౌనం మా ఆయనను మరింత బాధపెట్టి ఉండొచ్చు. నేను పాపిష్టి వాడిని. భర్తగా నా బాధ్యతలు సరిగా ఏనాడు నిర్వర్తించలేదు. పైగా నువ్వు ఏనాడన్నా తిన్నావా లేదా అని కూడా అడగలేదు. నగల సంగతి అటు ఉంచి కనీసం నా చేతులతో ఒక మంచి చీర అయినా నీకు కొనివ్వలేదు. మా అమ్మ వాళ్ళు నిన్ను అనరాని మాటలు అంటూ ఉంటే విననట్లుగా దూరంగా వెళ్ళిపోయేవాడిని. అంతేకాని వాళ్ళను వారించేవాడిని కాదు. నాలో మంచితనం కూడా నశించినట్టుంది. నన్ను క్షమించు అంటూ ఏడుస్తూనే అన్నాడు. తెల్లారి లేచి చూసేసరికి ఆయన ఉరేసుకుని కనిపించాడు. మాకు తెలిసిన డాక్టర్ సహాయంతో మా ఆయన గుండె ఆగి చనిపోయాడని తెలిపి చెప్పింది. దహన సంస్కారాలు జరిపించాం. చేసిన జీవిత బీమా డబ్బులు వస్తే వాటిని మా అబ్బాయి తను అనుకుంటున్న డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్కి వాడుకున్నాడు. అప్పుడు నేను ఏమీ మాట్లాడలేదు. ప్రతి నెల నా చేత సంతకం చేయించుకుని నాకు వచ్చే పెన్షన్ డబ్బులు కూడా వాడే తీసుకునేవాడు. నీకు డబ్బు విలువ తెలియదమ్మా. నీ చేతిలో రూపాయి నిలవదు. నీ దాన ధర్మాలకు నీ వాళ్ళ అవసరాలు కూడా నీకు పట్టవు. నువ్వు అసలు ఏ హిమాలయాల్లోనో తపస్సు చేసుకోవాల్సిన సాధ్వివి. ఇక్కడ ఉండాల్సిన దానివి కాదు అని కూడా అనేవాడు. వాడు మా కోడలు నన్ను ఎన్ని సూటిపోటి మాటలు అన్నా నాలో చలనం ఉండేది కాదు. మా అత్తగారు నన్ను అన్న మాటల్లోనే నా మనసు కొయ్యబారిపోయింది. ఇక వీళ్ళు అనే మాటలు నా మనసును ఇంకేం చేస్తాయి? వాళ్ళు ఏమన్నా ఎప్పటిలాగైనా నోటి నుంచి ఏ సమాధానం ఉండదు. వేగంగా వెళ్తున్న ఆటో ఒక్కసారి ఇలా డ్రైవర్ నెమ్మది చేశాడు. ఆ కుదుపుకి నేను ఈ లోకంలోకి వచ్చి పడ్డాను. నేను తెలిసి ఏ పాపమూ చేయలేదు. మరి నాకు ఎందుకు ఈ బాధలు? గత జన్మలో చేసిన పాపాలు. నాకు ఈ జన్మల మీద, ఇటువంటి మాటల మీద అసలు నమ్మకం ఉండదు. మరెందుకు నాకు ఈ కష్టాలు? సమాధానం దొరకని ప్రశ్నలు నన్ను చుట్టుముట్టాయి. నేను శ్రీరాముడి భక్తురాలిని. నిరంతరం ఆయననే నమ్ముకుని నేను పూజలు చేసేదాన్ని. అయినా ఎందుకు ఇలా నేను చేసిన పూజలన్నీ నిష్ప్రయోజనాలు అయ్యాయి? ఒక్కసారిగా నాకు నా రాముడి మీదనే కోపం వచ్చింది. నా కష్టాలన్నింటికీ కారణం అనుకున్నాను. భక్తుల సమస్యలు తీర్చలేనివాడు భగవంతుడు ఎలా అవుతాడు అనుకున్నాను. నేను ఆటో దిగుతూ ఉంటే నా సగం చినిగిన చెప్పుల నుంచి ఒక సూది మొనదేలిన రాయి నా కాలికి బలంగా గుచ్చుకుంది. అమ్మా, రామా అంటూ గట్టిగా అరిచి అక్కడే కూలబడ్డాను. ఇంతలో రోడ్డుకి అవతలిస్తున్న ఆయన చూడ్డానికి ఒక పెద్ద ఆఫీసర్ లాగా ఉన్నాడు. వడివడిగా నా దగ్గరికి వచ్చి లేవదీశాడు. ఏమైందమ్మా అంటూ నా ముఖంలోకి చూశాడు. నేను అతనిని గుర్తుపట్టలేదు. కానీ అతడు నన్ను గుర్తుపట్టినట్టున్నాడు. అమ్మా, నువ్వు నన్ను గుర్తుపట్టలేదు, కానీ నేను నిన్ను గుర్తుపట్టాను.
అప్పుడు నేను ఒక అనాథను. అమ్మ నన్ను మీ దగ్గరికి చేరదీసి మిగిలిపోయిన అన్నం అది పెట్టేవారు. నా ఆకలి తీర్చడానికి ఒకప్పుడు మీకోసం ఉంచుకున్న అన్నంలోనే నాకు పెట్టేవాళ్ళు. మీ మరుదులు, పాత పుస్తకాలు, బట్టలు అవి మీరు నాకు ఇచ్చేవాళ్ళు. ఎప్పుడైనా నేను చిరిగిన చొక్కాతో కనిపిస్తే దాన్ని వెంబడి ఇప్పి ఇవ్వమని కుట్టించేవారు. అందరూ నన్ను ఒక వీధి కుక్కను చూసినట్టు చూసి కొంచెము దానం చేసేవారు. కానీ మీలా నన్ను తాకడానికి ఇష్టపడే తల్లులు ఎవరు ఉండేవారు కాదు అంటూ ఇలా మాటలు చెబుతూనే కదలకుండా ఉన్న నన్ను 2 చేతులతో ఎత్తుకొని తీసుకువెళ్ళి రోడ్డు పక్కన ఆపి ఉన్న తన కారులో ముందు సీట్లో చేర్చాడు. నా కాలికి అయిన గాయం నుండి రక్తం కారుతూ ఉండగా తన జేబు రుమాను తీసి దానికి కట్టుకట్టాడు. తన భార్యను పిలిచి డెటాల్ బ్యాండేజ్ తెమ్మని తన భార్యకు చెప్పాడు. ఆమె దగ్గరలో ఉన్న మెడికల్ షాప్లో నుంచి అవి తీసుకొని వచ్చింది. అంతేగాక తన దగ్గర ఉన్న వాటర్ బాటిల్లోని నీళ్లతో నా కాలిని శుభ్రంగా కడిగి డెటాల్ రాసి కాటన్ పెట్టి బ్యాండేజ్తో కట్టాడు. కొద్దిగా నొప్పిగా ఉన్న రక్తం కారడం ఆగిపోయింది. నువ్వు అమ్మని చూస్తూ ఉండు అని తన భార్యకు చెప్పి దగ్గరలో ఎక్కడి నుంచో ఒక డాక్టర్ని వెంటబెట్టుకుని వచ్చి ఒక ఇంజెక్షన్ ఇప్పించాడు. ఇదంతా వింతగా చూస్తున్న కొడుకుని చూసి, చూడు మిస్టర్, నీకు కన్న తల్లి భారమే ఉండొచ్చు, కానీ నాకు అన్నం పెట్టిన ఈ అమ్మ భారం ఎప్పటికీ కాదు. నేను ఇక్కడికి డిప్యూటీ కలెక్టర్ని. నువ్వు అమ్మని వృద్ధాశ్రమంలో విడిచిపెట్టడానికి వచ్చావు. నేను అమ్మను మాతో తీసుకెళ్తాను. మా అమ్మ మా ఇష్టం అంటూ అభ్యంతరం చెప్పడానికి ప్రయత్నించావో తల్లిగా సరిగ్గా చూసుకోని నేరానికి నెల నెల పింఛన్ కాచేస్తున్నందుకు నీ మీద చర్య తీసుకుంటాను. మీ నాన్న ఎలా చనిపోయింది, నువ్వు ఎలా ఎల్ఐసి డబ్బులు కాజేసింది అవన్నీ నాకు తెలుసు. నీ గురించి అన్నీ తెలుసుకుంటూనే ఉన్నాను. అమ్మని చూసుకుంటూనే ఉన్నావు కదా అని మీ విషయంలో కలుగజేసుకోలేదు అన్నాడు. అది విన్న మా అబ్బాయి మౌనంగా ఉండిపోయాడు. అలా నన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లారు. అలా తీసుకెళ్తున్నప్పుడు దారిలో ఒక దగ్గర ఒక రామాలయం కనిపించింది. ఆ ప్రయత్నంగానే 2 చేతులు జోడించి ఆ రాముడికి నమస్కరించాను. అప్పుడు రాముడు నాతో ఇలా అన్నట్టు అనిపించింది. చూసావా అమ్మా, ఇందాక బాధతో నువ్వు రామా అని పిలవగానే నేను వచ్చాను కదా అంటున్నట్టు అనిపించింది. అందుకే అంటూ ఉంటారు, ఏ మతంలోనైనా కావచ్చు, దైవం మనుష్య రూపేణ అంటే దైవం మనిషి రూపంలోనే మనల్ని ఆదుకోవడానికి వస్తాడు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.